హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము నంగునూరుపల్లె దాటినాక రేగడపల్లి అనే ఒక పల్లెటూరు ఉంది ఫ్రెండ్స్. అక్కడ మా కస్టమరు బైక్ ఒకటి స్టార్ట్ కావడం లేదు. దాన్ని స్టార్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంత దూరం వెళ్ళి స్టార్ట్ చేయడం ఎందుకంటే మా కస్టమర్కి అక్కడ అవైలబుల్గా ఆటోలు ఉండవు తీసుకురావడానికి. అతనైతే కట్టుకొని అయితే బైక్ తీసుకురాలేడు. అందుకని మా కస్టమర్ కోసం అయితే అక్కడికి అంత దూరం వెళ్ళి పోయి రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ రికార్డు ఈ వీడియోలో ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్. దానికోసం అది యూజ్ అవుతుంది అనే పర్పస్ తోనే ఈ వీడియో రికార్డ్ చేస్తాను. అక్కడికి వెళ్ళినాక ఈ వీడియో పర్పస్ ఏందనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే బండి కాడికి వచ్చేసాం ఫ్రెండ్స్. రేగలపల్లి అంట ఊరి పేరు. మనం రేగడపల్లి అనేది రాంగ్గా చెప్పినాము. ఈ వీడియో ఏందనేది ఈరోజు మీకు చూపిస్తాను. చూడండి, ప్లగ్ అయితే ఇరిగిపోయింది. లోపల ఈ ప్లగ్ ఇరిగిపోయింది. నార్మల్గా అయితే ప్లగ్ ఇరిగిపోతే ఖచ్చితంగా హెడ్ అనేది రిమూవ్ చేసిన తర్వాతనే ప్లగ్ బయటికి తీయగలుగుతాం. కానీ మన దగ్గర ఒక చిన్న చిట్కా ఉంది. కొందరు మెకానిక్లకు తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకుండొచ్చు. తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. నార్మల్గా అయితే ఈ విధంగా బిట్ వస్తుంది 14 నెంబర్. ఇలాంటిది కాకుండా ఫ్లవర్ బిట్ అంటారు దీన్ని. ఈ విధమైన బిట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఈ విధంగా అయితే మనము కూర్చోబెట్టుకొని పంచ్ అనేది చేసుకోవాలి. గట్టిగా పంచ్ అనేది ఈ విధంగా చేసుకుంటే టైట్ కూర్చున్నాక ఆటోమేటిక్ పెట్టి తిప్పడం తిరిగిపోయింది. ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. చిన్న టెక్నిక్ ఇది అంతే. ఈ వీడియో మా మెకానిక్ సోదరులకు యూజ్ అవుతుందని, తెలియని వారి కోసం యూజ్ అవుతుంది అనేది అయితే నేను రికార్డ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, బై ఫ్రెండ్స్.